హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక స్పెషల్ ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఆటో డ్రైవర్ల సేవలో ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సాయం అందించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించారు. అయితే ఈ లాంచ్లో ఒక ఆసక్తికరమైన దృశ్యం మీడియా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. అవేంటంటే, ఈ పెద్ద నాయకులు ఆటో డ్రైవర్ యూనిఫామ్లో వచ్చి ఆటో డ్రైవర్ల మధ్యలో కూర్చొని వారితో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఈ హార్ట్ టు హార్ట్ ఇంటరాక్షన్ ప్రజల మనసుకు బాగా దగ్గరగా అనిపించింది. ప్రోగ్రామ్ డీటెయిల్ ఇలా ఉన్నాయి. ప్రతి ఆటో డ్రైవర్ మరియు టాక్సీ క్యాబ్ డ్రైవర్కు 15,000 రూపాయలు డిపాజిట్ ఇవ్వబడుతుంది. మొత్తం 2.9 లక్షల డ్రైవర్లకు 435 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. బోండా ఉమా, హెల్త్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని ఈ సమక్షంలో ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు డ్రైవర్లను సాయం చేయడానికి ఈ ప్రయత్నం చాలా ప్రభావవంతంగా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.